భారతదేశంలో ప్రజలు సేఫ్గా ఉండాలని, ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా ఉండాలని కొంతమంది గ్రేట్ లీడర్స్ గ్రేట్ డెసిషన్స్ తీసుకున్నారు. వారిలో ఒక గ్రేట్ లీడర్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనోహర్ పారికర్. ఈయన పేరంత పాపులర్ కాకపోవచ్చు, కానీ ఈయన తీసుకున్న డెసిషన్ చాలా పాపులర్. ఈవెన్ ఈ రోజుకి ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్గా ఉందంటే ఆయన తీసుకున్న డెసిషన్ ఒక మేజర్ పార్ట్. ఒక్క స్టోరీ లైన్లో ఈయన గురించి చెప్పాలంటే ద హీరో బిహైండ్ ఇండియాస్ S-400 షీల్డ్. మనోహర్ పారికర్ గారు 2014 నుంచి 2017 వరకు ఇండియాకి యూనియన్ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్గా పనిచేశారు. ఈయన ఐఐటి బొంబాయి నుంచి మెటలర్జికల్ ఇంజనీరింగ్ డిగ్రీ తీసుకున్నారు. ఈయన టెన్యూర్లో ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కొంచెం అవుట్డేటెడ్ అనిపించి 2016లో ఇండియాకి ఒక కంప్లీట్ ఎయిర్ డిఫెన్స్ సొల్యూషన్ కావాలని S-400 డిఫెన్స్ సిస్టమ్ని రికమెండ్ చేశారు. ఆ టైంలో అమెరికా నుంచి వచ్చిన డిప్లొమాట్ హీట్ని, ఎక్స్టర్నల్ ప్రెజర్స్ని పట్టించుకోకుండా రష్యాతో 40,000 crores-కి 5 S-400 డిఫెన్స్ సిస్టమ్ ఇండియాకి వచ్చేలా అగ్రిమెంట్స్ చేసుకుంది. S-400 రాడర్స్ ఎట్ ఏ టైం ఎయిర్లో ఉన్న హండ్రెడ్స్ ఆఫ్ టార్గెట్స్ని ట్రాక్ చేసి టెర్మినేట్ చేసే క్యాపబిలిటీ వాటికి ఉంది. ఈయన 2019లో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్తో మరణించారు. ఫిబ్రవరి 2020లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్ని మనోహర్ పారికర్ ఇన్స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్గా పేరు మార్చారు. అంతేకాదు గోవాలో ఈయన పేరు మీద ఒక ఎయిర్పోర్ట్ కూడా ఉంది. ఫైనల్గా సమ్మరీ వచ్చేసి ఏంటంటే, ద మ్యాన్ హూ డిడ్ నాట్ జస్ట్ సర్వ్ ఫర్ ద నేషన్, హీ లివ్డ్ ఫర్ ఇట్. ఈ వీడియో మీకు నచ్చితే, నా కంటెంట్ కన్వే మీకు నచ్చితే ఒక ఫాలో కొట్టి లైక్ చేయండి. అలాగే తెలియని వారికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.